వీళ్ళకంటే మాట్లాడేటప్పుడు కూడా అందరికి జై భీమ్. జై భీమ్. జై భీమ్. సోదరులారా, కోయిలకుంట్ల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాల సోదరులకు, మాల రక్త బంధువులకు అందరికీ కూడా, అలాగే దేవరత్నం అన్న కోకిల ప్రసాద్ అన్న గారికి, మరి ఇక్కడికి చేరి వచ్చిన మిత్రులకు అందరికీ కూడా జై భీములు. సోదరులారా, మరి మాలల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా కష్టంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాలలను సమాజంలో ఒక మాదిగల సొమ్ము దోచుకుంటున్న వ్యక్తులుగా మరి ఈ మందకృష్ణ మాదిగ గారు మరి మనల్ని బజార్లో నిలబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి తయారైంది. మాలలు దేశద్రోహులని, మాలలు మనవాదులని, మాలలు మా సొమ్మల్లా దొబ్బి తింటున్నారని ఇట్లా తప్పుగా మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. నిజంగా మనము ఇంతకాలం ఆయన మాట్లాడే మాటలు ఎవరు కూడా కనీసం కౌంటర్ వేసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా అయింది. ఈరోజు ప్రతి వాళ్లకు ఈ అంశం మీద కొద్దిగా నిజంగా కొద్దిగా గుండెల్లో బాధ అనేది మొదలైంది. అంటే సమాజం గురించి తెలిసినటువంటి వాళ్ళకల్లా, ఎందుకంటే పల్లెటూరుల వాళ్ళకు ఎలాంటి తెలియదు. ఏ సార్ వాళ్ళు ఏం చేస్తున్నా అర్చడము అర్చకూడదు, ఆఫీసులో ఆఫీస్ కదా, ఆఫీస్ కాదు కదా. ఎవరయ్యా చెప్పినది? ఎవరో మేము